నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని తాండూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తూ విద్యార్థుల హాజరు శాతం, పరీక్షలు రాస్తున్న తీరును, భద్రతా బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై సీసీ కెమెరాలలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. నేటి పరీక్షకు 98 మంది విద్యార్థులకు గాను 96 మంది హాజరు కాగా 2 విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హాజరయ్యారని, జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6125 మంది విద్యార్థులకు గాను నేటి పరీక్షల్లో 5936 మంది విద్యార్థులకు హాజరు కాగా మిగతా 189 మంది విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించి రోగులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశిస్తూ అవుట్ పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్సా విధానాలను, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. बोर्ड के लिए स्टार्टिंग नीचे होने एग्जाम भी करना स्टार्ट 9 सर 9 to एग्जाम 8 హనుమంతు అయింది వెయిట్ హనుమంతు 770 భీమయ్య సెకండ్ రోజు వచ్చేసి 2వ తారీఖు లేదు ఒకటి తారీఖు అన్నీ ఏం చేయాలి జనరల్ కూడా ఉంటుంది సార్. జస్ట్ ఓన్లీ ఇందులో 8 ఇవేంటి 24 తారీఖు 24th మేము శానిటైజ్ ఇవన్నీ ఏం చేయాలి అంటే ఇది ఒకటి నార్మల్ పీపుల్ మిగిలినవి సండే ఎవరు ఉండరా ఇదే టెస్ట్ చేస్తున్నారా? ఏం టెస్ట్ ఇవ్వండి? జస్ట్ ఓన్లీ ఆర్బిఎస్ అది హెచ్బి ఎంత ఉంది ఎక్కడ ఎంత టైం పడతారా వాళ్ళకి? ఒక 5 minutes వచ్చేస్తారు. ఈ ఇక్కడ నుంచి ఎట్టి డయాగ్నోస్టిక్స్కి ఏం అవసరం ఈరోజు పోయిన నిన్న పోయిన 3 రోజులు చెప్పలేదు. ఒకటేమో గాంధీ హాస్పిటల్ ఒకరోజు పోయాను సార్. ఈరోజేమో నిన్న ఈరోజు చెప్పాను సార్ గాంధీ హాస్పిటల్. అంత టైం పడుతుంది అలా పోతే అంత చెప్తారు. ఎవరు చేస్తున్నారు మరి? మీరే మెడిసిన్ కావాలో చెప్తున్నారు. ఏ మెడిసిన్ కావాలి మీరే చెప్తున్నారు.